వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈ కూర చూస్తే మీకేమనిపిస్తుంది? ఏ చికెన్ కూర లాగా అనిపిస్తుంది కదా, కానీ దొండకాయ కూర అండి. అది కూడా దొండకాయ, గుత్తి దొండకాయ చేశాను, చాలా బాగుంటుంది. ముందుగా మనకి కావాల్సిన పదార్థములు వచ్చేసి దొండకాయలు ఒక పావు కేజీ తీసుకొని 4 భాగాలుగా కట్ చేశానండి. అలాగే తర్వాత ఆయిల్లో దొండకాయల్ని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాలు, జీలకర్ర వేయించుకొని దూరగా పక్కన పెట్టుకొని పొడి కొట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి, టమాటాలు, పెద్దుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తరువాత మనము ఆయిల్లో దొండకాయలు బాగా వేగనిచ్చి నెక్స్ట్ మనము కొంచెం ఉప్పు, పసుపు వేయాలి. బాగా మగ్గాక ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనము తయారు చేసుకున్న పొడి కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించి తీసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రవి అందుగుల ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.